మీరెప్పుడైనా ఆలోచించారా? మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం మీ నిర్ణయాల వల్ల కాదని, మీ గతంలో జరిగిన ఏదో ఒక తప్పు మీ ప్రస్తుతాన్ని వదిలిపెట్టదని. జన్మలు మారినా తప్పులు మారవు. కొన్ని తప్పులు మనం మర్చిపోతాం, కానీ ఆ తప్పులు మనల్ని వదిలిపెట్టవు. అవి ఎదురు చూస్తుంటాయి. సమయం కోసం కాదు, మన కోసం. కొన్ని ఆత్మల శాంతి కోసం కాదు, న్యాయం కోసం, ప్రతీకారం కోసం ఎదురు చూస్తాయి. మరి ఇప్పుడు ఆ కథ మళ్ళీ మొదలు కాబోతుంది. ఎలాగో రేపు పార్టీ అన్నారు, ఫుల్గా తాగేసి ఫుల్గా ఎంజాయ్ చేసి చిల్ అయిపోవాలంతే. పొద్దున్నే లేగాలి కదా, కండ్లకడి పడుకున్నాం రోజు. ఇదేం కలరా బాబు, ఇలా వచ్చింది? ఎంత భయంకరంగా ఉందేంటి? కదాజీ ఏడు రేడు ఏ కార్తీక్ వాడండి బాబు, ఇంకా రాడు. కూలింగ్ తగ్గిపోతుంది. వాడు లేట్ చేస్తున్నాడు కానీ మామ, వాళ్ళు వస్తే ఎంజాయ్మెంట్ ఉంటుంది, చరిత్రలో నిలిచిపోవాలి. ఆ ఎంజాయ్మెంట్ డే అనేది రోజు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అలా ఎంజాయ్ చేశారని చెప్పుకునేట్టు ఉందాం, ఓకేనా? ఏమంటావు? మీరేంటి ఇక్కడ ఉన్నారు? చెప్పేదేనండి రా, గ్రహణం ఈరోజు. అందరు చెప్పేది దేనికి? బయటికి వెళ్ళకూడదనే కదా చెప్పేది. నా మాటని బయటికి వెళ్ళబాకండి. వారా స్కూల్ హెడ్ మాస్టర్ మాట ఏం లేదు, మళ్ళీ నీ మాట. సావండి, మీరు సావండి, నేను పోతున్నాను. ఏడు రేడు రారా. రారా బాబు రా. ఓ నీ అసలు వద్దురా, ఏంటిది? రాత్రి అంతా పిచ్చి పిచ్చి కలలు. ఆ, ఈరోజు వద్దురా. కళలు ఎన్ని కన్నారా మామ? ఆ కళలో ఎలాంటి సాడ్ రకమైన నువ్వు భయం భయంగా ఉన్నావు కాబట్టి నీకు అట్లా కనిపిస్తుంది, కానీ నువ్వు అక్కడికి రా. అక్కడికి రా. ఆ కళలో వచ్చిన కళలో ఎంత భయంకరమైనటువంటి ఇల్లు వచ్చినాయి అంటే అంత ఇదిగా ఉందన్నమాట. చెప్పుకోలేనంత భయంకరమైన కళలో. నీ ఇంకోటి చెప్తాను, నీకు ఒక్క మాట చెప్తాను. ఇవాళ ఎవ్వడు బయటకి రావడానికి అసలు మన అడ్డు పెట్టి అందుకని ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగేటోళ్ళు లేడు. ఫుల్ ఎంజాయ్ చేసుకున్నావు. ఎవ్వడు ఆపేటోళ్ళు లేడు. వాళ్ళ ఇంకేం చెప్పమని ఇంకో మైల్ పగిరి కాడి ఆడి దగ్గరికి వెళ్దాం. చెప్తే వినరా మీరు? వద్దని చెప్తుంటే వద్దని చెప్తున్నాను కదరా. అర్రే అనవసరంగా పంచర్ పడిందిరా. ఏదో తెలియని ప్లేస్కి వచ్చేసాం. ఏం చేయాలి అక్కడ మనకు అర్థం కావట్లేదు. ఏరియా తెలియదు. నాకేంటో భయంగా అనిపిస్తుందిరా. అనవసరంగా వచ్చినట్టున్నాం ఈరోజు. ఏం చేద్దామా? అరే ఏదో తెలియని ప్లేస్. అరే నీకు ఈ లొకాలిటీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు? మర్చిపోయా, ఇక్కడ మున్నాగాడు ఉంటున్నాడు ఈ ఏరియాలో. ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేసి ఇక్కడికి వచ్చామని చెప్పి ముందు ఎక్కడ ఉన్నాడు కనుక్కోండి అబ్బా. కనుక్కుని చెప్పండి, విషయం చెప్పండి ఫస్ట్. అరే నువ్వు కంగారు పడ, మాకు రారా. నువ్వు నీ భయ ఉన్నా ఎక్కడున్నావు బాయ్? కొంచెం టైర్ పంచర్ పడింది ఇక్కడ తెలియని చోట. లొకేషన్ పెడుతున్నా కానీ అక్కడ రా. అక్కడికి వచ్చి ఏమన్నాడు? వస్తున్నాడు మా. ఓకే. అర్రే మామా, ఏం ప్లేస్ దొరికిందిరా, రండిరా. పద మామ. మామ ఎంజాయ్ చేద్దాం, రారా. అరే మామ, మొహం ఏంటి అలా పెట్టు? వచ్చేటప్పుడు క్వార్టర్ వేసి వచ్చేయండి. నాయన ఆడు ఇంకో క్వార్టర్ వేసి చెట్టు కూడా ఎక్కేస్తాడు రా బాబు. రెండ్రా బాబు, కూలింగ్ తగ్గిపోతా. రెండ్రా తగ్గిపోద్దారా, కుమ్మేసుకున్నారా? వచ్చి చేసిరా మామా. మనం ఎంత ఎంజాయ్ చేస్తా కొత్తే ఈ ఫేస్ మాత్రం అట్లాగే ఉంటా. నీకు కొంచెం ఎంజాయ్ కోసం వచ్చాను మామ, ఎంజాయ్ చేయండి మామ. ఏంటి అది? ఎప్పుడు బ్యాడ్ థింకింగ్ కనిపించింది, అందుకనే ఆ థింక్ లో
మన యొక్క మైండ్ సెట్ మాత్రం మారిపోయి ఇక్కడ ఏదో ఒక ఇది ఉందని చెప్పి అన్నయ్య అన్ని గుర్తొస్తున్నట్టు ఉన్నాయి రాత్రి. భయంతో వద్దు వద్దు మాస్ మహారాజ్ అందుకని వద్దురా ఈ రోజు డోంట్ టాక్ రబిష్, డోంట్ టాక్ రబిష్. ఇంకోటి వన్ మోర్. బాలయ్యలాగా సింగిల్ హ్యాండ్ మెయింటైన్ చేస్తాడు. మరి మామ ఎన్న చెప్పండి రా, టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం అంతా కాలం అంతా గడిచిపోతుంది రా. సిచ్యువేషన్ లో డిసైడ్ చేస్తుంది అంతే. సిచ్యువేషన్ డిసైడ్ చేస్తుంది అంతే. ఎక్కడ ఎక్కేస్తున్నాడయ్యా? పెట్టండి, ఎక్కడ పెట్టాలో చూడండి రా బాబు. కదిలే ఆంధ్రదేశం విజిలేసి ఆడుతుంది. పార్టీ మూడ్లో రారా మావా. ఉందిరా ఉందిరా మన ఆయన ముందరాడా వెళ్ళి చూడరా. వీడు భయపడేది కాక మళ్ళీ కూడా భయపడుతున్నాడు ఏంటి వీడా. మనం పట్టుకో ఒకసారి. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదేంట్రా, ఏమైంది ఇక్కడ? గుర్తుపట్టలేదా? ఇదేంట్రా బాబు, కల్లో ఏ విధంగా వచ్చిందో అదే విధంగా జరుగుతుంది. ముందు ఇక్కడి నుంచి తప్పించుకుని ఎక్కడ దాక్కోవాలి.
లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది? బళ్ళు ఎవరి లేవు. ఇటు రాకూడదు అంటారు కానీ ఇటు ఎందుకు వచ్చారు? అమ్మ ఇప్పుడు ఏదో పెంట పడతానే ఉంటారు. కూర్చో. ఎక్కడ తాగి ఏ చెట్టు మీదకి ఎక్కారో వీళ్ళు. వీడు కూడా వచ్చేసాడు. వీడికి కనిపించకూడదు. వీడి మీదకి వచ్చేలోపు ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకోవాలి. రే మణి, రే మణి, లేవరా రే మణి, రే మణి, రే మణి, రే. ఇక్కడ ఏదో ఉంది మామ. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఏదో ఉంది మామ. మామ పార్టీ అని ఇక్కడే కూర్చున్నాం మామ. ఏదో వచ్చింది మామ. ఇక్కడ లాక్కి వెళ్ళిపోయింది మామ. ఇక్కడే కూర్చున్నాం మామ మేము. ఏదో ఉంది మామ ఇక్కడ. తెలియదు మామ. వాడేమో మామ కొట్టింది. వాడేమో. ఎవడరా నువ్వు? వాళ్ళందరిని ఎందుకు అలా కొట్టావు? నేనెవరో గుర్తురావట్లేదు నీకు? నేనెవరో తెలీదా నీకు? అదే రోజు ఇదే చెట్టు కింద నన్ను ఊరేసావు. గుర్తురాలేదా?
నేనేంట్రా ఆ చెట్టు గురేయడం ఏంట్రా? ఎందుకురా వాళ్ళందరూ నల్లగొట్టు? ఎవరా నువ్వు? గుర్తు రాలేదా? ఎవరు నువ్వు? నేనెవరో తెలీదా నీకు? తెలీదా? ఎందుకు అలా కొట్టు? ఎవరు నువ్వు? కొన్నేళ్ల క్రితం ప్రేమతో మొదలైంది ఈ కథ, కానీ ద్వేషంతో ముగిసింది. ఇప్పుడు ప్రతీకారంతో మళ్ళీ తిరిగి వచ్చింది. ఆ ప్రతీకారం ఏం చేయగలదో ఇక ముందు చూద్దాం.